ఇదే గాయస్ మా గార్డెన్ చూడండి గాయస్. ఇదైతే కనకాంబరాల పూల చెట్టు చూడండి గాయస్. ఇక్కడంతా అయితే ఉంది గాయస్. మీరైతే చూడండి బాగా వస్తుంది చూడండి. ఇక్కడ ఇది కూడా అనేది ఉంది చూస్తారు కదా గాయస్. దెన్ చూడండి ఇక్కడ వచ్చేసి మ్యాంగో ప్లాంట్ కూడా ఉంది కదా ప్లాంట్. అవన్నీ చూడండి గాయస్. ఇదైతే పప్పాయ ట్రీ అన్నమాట చూడండి. పప్పాయ ట్రీ. దెన్ అది ఇక్కడ కూడా కనకాంబరాలు అనేది ఉంది చూడండి. ఇక్కడ పప్పాయ ట్రీ. ఇది తమలపాకు చెట్టు అన్నమాట. చాలా బాగుంది కదా చూడండి. తమలపాకు చెట్టు, ఇక్కడ కనకాంబరాలు, దెన్ జామ చెట్టు గాయస్ చూడండి. ఇది వచ్చేసి పప్పాయ ట్రీ. ఇది కూడా చాలా బిగ్ ఉంది కదా చూడండి. పప్పాయస్ కూడా చిన్న చిన్నవి ఉన్నాయి. ఇక్కడ కిందనే కట్టినవి అవే పప్పాయ. ఇక్కడ అనేది కరివేపాకు చూడండి గాయస్. కరివేపాకు వచ్చేసి ఇక్కడ చూడండి. ఇది పప్పాయ పెరుగుతుంది. పప్పాయ ఫ్లవర్. ఇది పప్పాయ పెరుగుతుంది. ఇది పప్పాయ పెరుగుతుంది. ఇది పప్పాయ పెరుగుతుంది. ఇదైతే ఫ్లవర్ గాయస్. ఇది పప్పాయ చూడండి. ఇటు ఇక్కడ ఆల్సో పప్పాయ ఉంది. మీకు లోపల ఏంటైతే చూపిస్తాను నేను చూడండి. గ్రీన్ గ్రీన్ ఇస్తున్నాయి కదా అవే పప్పాయ. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు. ఇది గాయస్. మళ్ళీ వచ్చేసి కనకాంబరాల చెట్లు అయితే మేము చాలా పూడ్చాము. ఇది కూడా పప్పాయ చెట్టే. పప్పాయ చెట్టు ఒక 5-6 ఉన్నాయి గాయస్. ఇక్కడ వచ్చేసి దెన్ లెమన్ ట్రీ గాయస్. చుట్టూ లెమన్ ట్రీ. ఇదే లెమన్ ట్రీ. కనకాంబరాలు. ఇది అలోవెరా ట్రీ మీరు చూస్తున్నారు కదా. ఇది పప్పాయ ట్రీ గాయస్ చూడండి. ఇది వచ్చేసి మునక్కాయ చెట్టు. దీనికి వచ్చేసి ఇంకా కాయలేదన్నమాట. మునగాకు అంటే ఆకు పెరిగింది కానీ ఇది మాత్రం పెరగలేదు గాయస్. ఇదైతే చాలా బిగ్. అంటే ఇంత బిగ్ ఏం లేదు. ఇక్కడ వరకు లాస్ట్ ఉంది. నేను వచ్చేసి మా మిద్దె పైన కూడా హోమ్ టూర్ చేస్తాను. హోమ్ టూర్ ఎప్పుడైనా చేస్తాం గాయస్. ఇది వచ్చేసి ఇదేందో ప్లాంట్ గాయస్. ఇది ఈ ఫ్రూట్ కన్నా మీరు చూసినట్లయితే ఈ ఫ్రూట్ గాయస్ చూడండి. ఎక్కడైనా చూసినట్లయితే లైక్ చేయండి. ఇది వచ్చేసి ఫ్లవర్ ప్లాంట్ అన్నమాట. చిన్న చిన్న మొగ్గల ప్లాంట్. దెన్ ఇక్కడ అంటే చిల్లీ ట్రీ కూడా ఉందన్నమాట. చిల్లీ ట్రీ. అది కొంచెం చిల్లీ. అక్కడ చిల్లీ పచ్చిమిరపకాయ. ఇక్కడ టమాటో ట్రీ కూడా ఉంది చూడండి. అక్కడ టమాటో మీకు కనిపిస్తుంది కదా అది టమాటో ప్లాంట్. మేమైతే చాలా అనేది పూడ్చాం గాయస్. ఇక్కడ నుండి ఎండింగ్ వరకు అంతా మాదే గాయస్. చూపిస్తాను ఇప్పుడు మీకు అంతా నిలబడుకొని చూడండి. చూడండి గాయస్. ఇదే మా గార్డెన్. ఇక్కడ నుండి అక్కడి వరకు అంతా మాదే గాయస్. ఇక్కడ నుండి ఇక్కడి వరకు అంతా మాదే. ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ బ్లాగ్లో అనేది కలుసుకుందాం గాయస్. అంటే ఇంకా ఒక బనానా గార్డెన్ అనేది ఉంది. అది చూపిస్తాను వచ్చేయండి గాయస్. ఇదైతే చింతకాయ చెట్టు చూడండి. ఇది పైనంతా బనానా ట్రీ అన్నమాట. చూడండి మీకు బాగా క్లియర్గా కనిపిస్తుంది.
ఇక్కడైతే చూపిస్తాను, వచ్చేయండి మీరు. చూసారా బనానా ట్రీ అంతా లాస్ట్ పూరా పై వరకు అనేది. నేను వచ్చేసి బనానాస్ చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ గైస్ బనానా చూసారా, ఇదైతే ఫ్లవర్ మీకు చాలా బాగానే చూస్తుందా బనానా. చూడండి గైస్ బనానా అంటే ఇక్కడ పువ్వు ఇంకొకటి కాస్తుందేమో నాకు తెలీదు. బనానా వచ్చేసి ఇక్కడ ఒకటే ఉంది, ఒకటే ఉంది. ఇదేం ప్లాంట్ అంటే కొండ ఈత పండ్లు కాయలు అనమాట. కొండ ఈత పండ్లు కాయలు ద్వారా బనానాలు పెద్దది. ఇక్కడైతే ఎంత బాగుందో చూసి కొండ ఈత పండ్లు కాయల చెట్టు ఇదంతా ఆకు అనమాట. ఇదే మా గార్డెన్ అని బనానా ఇక్కడ బయట పెంచాం కదా, గుంపులుగా పెరుగుతుందని చెప్పేసి బయటనే పెంచాం. చాలా 10 to 20 ప్లానెట్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇంకా ఉండండి చూపిస్తాను మీకు. చూడండి మా గార్డెన్ అనమాట. ఇది వచ్చేసి నేను ఫస్ట్ చూపించిన చిన్న గార్డెన్. ఇక్కడ నుండి అంత పెద్ద గార్డెన్ గాయస్. మీరు చూసినట్లయితే చాలా చూడండి గాయస్, ఇదే మా గార్డెన్. ఇదే మునగాకు చెట్టు ఇదే అనమాట. ఈ చెట్టు మీకు ఎవరికైనా తెలిసిందే కింద కామెంట్ చేయండి. జస్ట్ రోడ్ ప్లాంట్స్ చూడండి గాయస్. ఇప్పుడు వచ్చేసి బనానా ప్లానెట్స్. ఇప్పుడు వచ్చేసి ఇదైతే బనానా ప్లానెట్ అనమాట. చూడండి మీకు వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మా ఊరంతా చూపిస్తాను గైస్. అంటే ఇది ఏంటంటే ఇది ఏంటో కాయలు, ఇది కూడా ఒక ట్రీనే. ఇది గైస్ ఏమంటారు బ్లాక్బెర్రీస్ ప్లానెట్. చూడండి ఇది వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ గంట కూడా కట్టండి మర్చిపోకుండా. బాయ్ ఫ్రెండ్స్.